Hi everyone, great evening. I'm Padma Jagdish, health coach from Welson's community అండి. సో వెల్సన్స్ గురించి చెప్పాలంటే ఫైనెస్ట్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టెంట్స్ అందరము కలిసి ఒక ఆన్లైన్ కమ్యూనిటీ ఫామ్ చేశాము. సో ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఈజ్ టు రీచ్ పీపుల్ అండ్ హెల్ప్ ద పీపుల్ ఇన్ దేర్ హెల్త్ ఛాలెంజెస్ అండి. సో రీసెంట్ 3 years నుంచి చూస్తే వీ హ్యావ్ హెల్ప్ మోర్ దెన్ 2 lakh పీపుల్ అండి. సో వీ ఫీల్ వెరీ గ్రేట్ ఇన్ సర్వింగ్ ద పీపుల్ అండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ more than 30 countries లో clients అనేవాళ్ళు ఉన్నారు. 2023 లో we are working on a great mission that we have to reach 10 lakh people అని. సో టుడే ఎవరైతే ఈ వెబినార్ కి అటెండ్ అయి ఉన్నారో సో దే ఆల్సో టేక్ పార్ట్ ఇన్ అవర్ మిషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ వెబినార్. దెన్ దిస్ ఈస్ అబౌట్ అవర్ వెల్సన్స్ కమ్యూనిటీ అండి. వి ఒబేసిటీనే కాదండి, వి డీల్ విత్ thyroid, PCOD, PCOS, diabetic, then skin and hair issues, then infertility. ఇట్లా వీటికన్నిటికీ మేము సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. వి హెల్ప్ దెమ్ టు రివర్స్ దట్ హెల్త్ ఛాలెంజెస్. సో ఈ కమ్యూనిటీకి ఎలా కనెక్ట్ అయ్యాను అనే దాని గురించి ఒక 2 minutes షేర్ చేసుకుంటానండి. సో 2 years బ్యాక్ లో బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది నాకు. సో అప్పుడు ఒక బోన్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యాను. హీ సెడ్, మేడం మీరు 15 kgs అంత ఓవర్ వెయిట్ ఉన్నారు, మీరు ఉండే బరువుకిన 15 kgs అంత ఎక్కువ ఉన్నారు. సో ఎప్పుడు మీరు ఆ ఒక ఎక్సెస్ వెయిట్ ని రెడ్యూస్ చేసుకుంటే ఆ లో బ్యాక్ పెయిన్ అనేది ఆటోమేటిక్ గా రెడ్యూస్ అయిపోతుంది అంటున్నారు. అప్పటికే నేను మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నాను. అప్పుడు నాకు 48 years. దెన్ 10 years నుంచి థైరాయిడ్ కూడా ఉండింది నాకు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కొన్ని కాల్షియం టాబ్లెట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అనేది సజెస్ట్ చేశారు. ఒక 1 week 10 days తీసుకున్నాను పెయిన్ కిల్లర్స్. తెలిసిందే కదండి, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే పెయిన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో నా ఒక ఒబేసిటీ గురించి లేదా దిస్ థైరాయిడ్ గురించి, కాల్షియం గురించి అసలు నేను మర్చిపోయాను అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఒక 6 months అయిన తర్వాత ఫ్రీక్వెంట్ గా స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫ్రీక్వెంట్ గా వచ్చేకి స్టార్ట్ అయింది ఆ లో బ్యాక్ పెయిన్ అనేది. అప్పుడు భయం వేసింది అనమాట. యాజ్ ఎ ఉమెన్ నేను మా ఇన్లాస్ ని టేక్ కేర్ చేసుకోవాలి, దాన్ని పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ అన్నిటినీ కేర్ చేయాలి కదండి. సో చాలా పని ఉంటుంది. సో ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా అని చాలా భయం వేసింది అనమాట. సో అప్పుడు కొంచెం సీరియస్నెస్ గా నేను ఒక హెల్తీ వేగా వెయిట్ రెడ్యూస్ కావాలని సర్చ్ చేస్తుండగా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ వెల్సన్స్ కమ్యూనిటీ గురించి నేను విన్నాను. సో అప్రోచ్ అయ్యాను కూడా. సో దే ఆస్క్డ్ ఫ్యూ బ్లడ్ రిపోర్ట్స్, నేను అది ప్రొవైడ్ చేశాను వాళ్ళకి. సో వాళ్ళు క్లియర్ కట్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే థైరాయిడ్ ఎందుకు వస్తుంది, ఎందుకు మీరు ఒబేస్ అయి ఉన్నారు, లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దెన్ ఇలాంటి అదన్నీ చాలా ఈజీగా సింపుల్ లాంగ్వేజ్ లో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ దట్ మంచి రిజల్ట్ వచ్చింది నాకు. అంటే యాక్టివ్ గా ఉన్నాను డయట్ లో. దెన్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుండింది. నేను జస్ట్ 1 month లో నేను 2-3 kgs అనేది తగ్గుతూ వచ్చి జస్ట్ స్పాన్ ఆఫ్ 4 months లో నేను 12 kgs అనేది రెడ్యూస్ అయ్యాను. మీరు ఇక్కడ చూడొచ్చు నన్ను. బిఫోర్ ఐ వాజ్ 78 kgs అండి. దెన్ నౌ ఐఎమ్ 66 kgs. సో 12 kgs అనేది రెడ్యూస్ అయ్యాను. ఆటోమేటిక్ గా నా లో బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అయిపోయింది. దెన్ థైరాయిడ్ కూడా నేను రివర్స్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఫిట్ అండి నౌ. సో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన కంట్రీలో ఉంటారు కదా. వై షుడెంట్ ఐ హెల్ప్ దెమ్ అనే ఒకే ఒక ఇంటెన్షన్ తో ఐ జాయిన్ దిస్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో కొన్ని ఒక 4-5 హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ ని నేను చేసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సర్వింగ్ ద పీపుల్ అండి. సో థ్యాంక్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ వెల్సన్స్ కమ్యూనిటీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. సో దిస్ ఈస్ హౌ అబౌట్ ఐ కనెక్టెడ్ టు ద వెల్సన్స్ కమ్యూనిటీ. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్ వెయిట్ లాస్ అండి. సో
వెయిట్ లాస్. ఇక్కడ ఒక పాయింట్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ తెలుసుకుంటానండి. బికాజ్ వెయిట్ లాస్ అనేది దిస్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఫ్యాట్ లాస్. ఓకే. అందరూ వెయిట్ లాస్ ఈజీగా కావచ్చండి. బట్ ఫ్యాట్ లాస్ అనేది కొంచెం కొంచెం సూపర్వైజ్ కావాల. అంటే మన ఒక ఎక్స్‌పర్ట్స్ అంటే న్యూట్రిషనిస్ట్ ఎక్స్‌పర్ట్స్ కింద గైడెన్స్ తీసుకుంటేనే ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక పర్సన్ హి ఈస్ కన్స్యూమింగ్ 2000 క్యాలరీస్ అనుకోండి. దాంట్లో మనం ఇప్పుడు అర్ధానికి కట్ చేసుకొనేసి అంటే 1000 క్యాలరీస్ మనం కన్స్యూమ్ చేసి ఆరాంగా వి కెన్ రిడ్యూస్ అవర్ వెయిట్ లాస్. వెయిట్ అనేది రెడ్యూస్ అయిపోవచ్చు. బట్ మనలో ఉండే ఒక ఫ్యాట్ కరిగించేది చాలా కష్టం అండి. సో అది ఎలా ఎలా కుదురుతుంది అంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద న్యూట్రిషనిస్ట్. ఓకే. ఫ్యాట్ లాస్ అంటే ఏమి అంటే బై టేకింగ్ 2000 క్యాలరీస్ ఇట్ సెల్ఫ్, అంటే మనకి కావాల్సిన క్యాలరీస్ ఫుల్ గా అంటూ కంప్లీట్ 2000 క్యాలరీస్ కన్స్యూమ్ చేస్తూ, అంటే గుడ్ క్యాలరీస్ అండి. యూ షుడ్ నోట్ డౌన్ దట్ గుడ్ క్యాలరీస్, నాట్ బ్యాడ్ క్యాలరీస్, అంటే జంక్ అట్లా అవన్నీ కాకుండా గుడ్ క్యాలరీస్ 2000 ఫుల్ క్యాలరీస్ తీసుకుంటూ we can burn our fat anamata. So like that we can reduce our weight too. So this one point I want to clarify, clear cut గా చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కి ఏం డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు జనరల్ గా పీపుల్ ని చూస్తే విత్ ఇన్ 10 పీపుల్ లో మోర్ దాన్ 5 to 6 పీపుల్ ఒబేస్ ఉంటారండి. మీరు గమనిస్తే ఒబేస్ ఉంటారు. సో ఇక్కడ ఈ వెబినార్ ని నేను ఒక 3 పార్ట్స్ లో నేను డివైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ రిస్క్స్ ఆఫ్ ఒబేసిటీ, దెన్ ద రూట్ కాజ్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఒబేసిటీని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఒక 10-15 మినిట్స్ లో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెట్స్ గో టు ద రిస్క్స్ ఆఫ్ ఒబేసిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని డిసీజెస్ ని మేము ఇక్కడ చూపించాం మీకు. అంటే ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు మనము ఒబేసిటీ దగ్గర అవుతూ వెళ్తామో, ఒబేసిటీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో డిసీజెస్ అంత దగ్గరగా అవుతుందని మీరు తెలుసుకోవచ్చండి. దెన్ క్లయింట్ బేస్ ద్వారా మెనీ డిసీజెస్ కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది డ్యూ టు ఒబేసిటీ. బట్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ ఈ ఒక్క డిసీజెస్ కామన్ గా మనం చూస్తాం. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్థరైటిస్ అండి. ఇప్పుడు మన బోన్ జాయింట్స్ ఉంటుంది కదండి, ఆ బోన్ జాయింట్స్ మీదే మన ఫుల్ బాడీ వెయిట్ బేర్స్ బై దోస్ బోన్ జాయింట్స్ అన్నమాట. సో ఎప్పుడు మనము 20-30 కేజీస్ అంత ఎక్కువ ఉంటామో ఆ బోన్స్ మీద అంత ప్రెషర్ పడుతుందండి. సో ఆ బోన్స్ అనేది బోన్ జాయింట్స్ అనేది అరిగిపోతూ వస్తుంది. సో ఇన్ దట్ వే వి ఎంటర్ ఇంటూ ద ఆర్థరైటిస్. ఓకే. దెన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని వినే ఉంటారు. ఒక 6 to 8 కేజీస్ అంత ఒబేస్ ఉన్నప్పుడే వి ఎంటర్ ఇంటూ ద ఫ్యాటీ లివర్ డిసీజ్ అండి. బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఎప్పుడు మనము ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుందో దట్ డిపాజిట్స్ ఆన్ అవర్ లివర్ లివర్ చుట్టూరా మనకి డిపాజిట్ అయ్యి దట్ ఇట్ స్టార్ట్స్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది జస్ట్ ఫ్యూ కేజీస్ ఆఫ్ ఎక్సెస్ వెయిట్. దెన్ స్లీప్ యాప్నియా అంటే మీరు గమనిస్తే చాలా లావుగా ఇది స్టమక్ అనేది పాట్ బెల్లి ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు పనుకున్నప్పుడు చాలా జోరుగా గొరుకు పెట్టి నిద్రపోతుంటారు అనమాట. బట్ వాళ్ళకి తెలీదు అలా సౌండ్ చేస్తున్నామని. వేరే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అనమాట. నేను పెడుతున్నానా సౌండ్ అంటారు. సో ఇది కూడా బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ అండి. ఎప్పుడు మనము రెడ్యూస్ అయిపోతామో మన వెయిట్ ని అప్పుడు ఆటోమేటిక్ గా దట్ సౌండ్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట. దెన్ ఎప్పుడు మనం లావుకుంటామో అప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఈ క్యాన్సర్ సెల్స్ అని అట్రాక్ట్ అవుతుంది. సో వి ఎంటర్ ఇంటూ ద క్యాన్సర్. దెన్ టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, దెన్ హార్ట్ ఇష్యూస్ కావచ్చు, గాల్ బ్లాడర్ ఇష్యూస్ అండి. మీరు సామాన్యంగా అందరూ వినింటారు గాల్ బ్లాడర్స్ లో స్టోన్స్ ఫామ్ అవుతుంది అంట. సో ఈ ఒబేసిటీ నుంచి కూడా ఆ ఒక ప్రాబ్లమ్ కి ఎంటర్ అయిపోవచ్చు. దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయడం, ఇలాంటి బోల్డ్ అన్ని డిసీజెస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి డ్యూ టు ద ఒబేసిటీ. సో ఓకే మేడం, నేను ఒబేస్ గా ఉన్నాను, దెన్ ఎన్ని
ఎన్ని కేజీస్ ఒబేస్ గా ఉన్నాను, నా ఐడియల్ వెయిట్ ఏంటి అని తెలుసుకునేది ఎలా అని అనుకుంటారా? చూడండి, ఇక్కడ మేము చూపించాము బాడీ మాస్ ఇండెక్స్ అని. సో బాడీ మాస్ ఇండెక్స్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై పుట్టింగ్ అవర్ వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఇలాంటి మీ వెయిట్ మీటర్ స్క్వేర్, హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ వేసుకుని ఒక నంబర్ వస్తుందండి. దట్ నంబర్, ఇఫ్ దట్ నంబర్ ఈస్ బిలో 18.5, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అండర్ వెయిట్ అంట. అంటే మనం న్యూట్రిషన్ సరిగా మన బాడీకి ఇస్తలేదు, వీఆర్ నాట్ ఫీడింగ్ దట్ బాడీ అంటే అనుకోవచ్చు. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ 18.5 టు 24.9 నార్మల్ వెయిట్ అని చెప్పచ్చండి. అందులో కూడా 22 అనే ఒక మీకు బాడీ మాస్ ఇండెక్స్ వస్తే దెన్ యు ఆర్ ఇన్ టు యువర్ ఐడియల్ వెయిట్, అంటే చాలా హెల్దీగా ఉన్నారు అంట మీరు అర్థం చేసుకోవచ్చు. Okay, then if you are between 25 and 29.9, overweight ani 30 to 34.9 unte obesity class 1 ani, 35 to 39.9 unte obesity class 2 ani, above 40 unte obesity class 3 ani we can consider anamata. So for example, if 5 feet unnar ankondi, 51 kgs is your ideal weight, then 5.6 unnar ankondi, 61 is your ideal weight. Ila manam calculate chesukochandi. Okay, ఇప్పుడు మన బాడీలో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ డిపెండ్స్ అపాన్ ద హార్మోన్స్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడు చాలా ప్రెషర్ ఉంటుందో అప్పుడు మనకి కార్టిసోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉంటామో అప్పుడు డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. చాలా ఆకలి అవుతుంటే అప్పుడు ఇలాంటి ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ దట్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు మన ఒబేసిటీ గురించి తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాల్సి ఉండేది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ గురించి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక సెల్ ఉంది, ఆ సెల్ కి ఒక కీ ఇన్సులిన్ అనే ఒక కీ ఫంక్షన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మన ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే జనరల్ గా తెల్లవారు లేస్తేనే కొందరికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దెన్ 9 o'clock అట్లా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. జనరల్ గా బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటాం మనము ఇడ్లీ, దోశ, పూరి, చపాతి లేదా పోహా ఇలాంటివి తీసుకుంటాం కదండి. సో అది తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా ఇంకొకసారి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఓకే, దెన్ 12 o'clock అట్లా దెన్ అగైన్ ఏమైనా ఒక స్నాక్ కానీ తీసుకునే రూఢి ఉంటుంది కొందరికి. ఓకే, దెన్ నెక్స్ట్ 2 o'clock అట్లా విల్ హ్యావ్ అవర్ లంచ్ మనం ఏం తీసుకుంటాం జనరల్ గా రైస్ కానీ, కర్రీ కానీ, లేదా పెరగన్నము, పిక్కలు ఇలా తీసుకుంటాం. దెన్ 4 o'clock కి అగైన్ ఇంకొక షార్ట్ కాఫీ లేదా టీ పడాల. ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి దే విల్ బి వెయిటింగ్ అనమాట, అంటే ఎప్పుడు కాఫీ తాగుతామో ఎప్పుడు టీ తాగుతామో అనే టైం చూస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ దెన్ 5-6 అలా 5-6 టైం కి 5 o'clock or 6 o'clock ఫ్రెండ్స్ తో అలా బజార్కి వెళ్తూ స్నాక్స్ అని, అంటే పానీపూరి అని, ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్, దెన్ పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి తీసుకుంటాం, కూల్ డ్రింక్స్ అని ఇలాంటివి తీసుకుంటాము. సో అప్పుడు తింటాం కాబట్టి we used to have late night dinners, అంటే 10 o'clock 10 o'clock అట్లా మనం డిన్నర్స్ అనేది తీసుకుంటాము. ఓకే, మళ్ళీ ఫ్యామిలీ జట్లో ఏదైనా ఒక మూవీ చూస్తూ, లేదంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తూ లేట్ నైట్స్ లో అగైన్ పాప్కార్న్ అని, చాక్లెట్ అని, ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని ఇలాంటిది ఒక టైం తర్వాత మనము డే ఫుల్ మనం అట్లీస్ట్ ఒక 6 to 8 టైమ్స్ మనం తీసుకుంటూ ఉంటాం. ఓకే, ప్రతిసారి గమనిస్తే ఈ అన్ని ఫుడ్స్ లో మాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, అంటే 80% అనే చెప్పచ్చండి. ఎప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీకి వెళ్తుందో దట్ విల్ బి ఇమీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ ద గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ ని ట్రిగర్ చేస్తుంది. ఏమని, నువ్వు వచ్చి ఈ గ్లూకోజ్ ని సెల్ కి అందించు అని. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్ ఈజ్ గ్లూకోజ్ ని సెల్ కి అందివ్వడం. ఓకే, ఆ సెల్ ఆ గ్లూకోజ్ ని తీసుకొని, గ్లూకోజ్ ఇస్ ఎనర్జీ అండి. మన బాడీకి ప్రతి ఒక్క యాక్టివిటీకి వి షుడ్ గెట్ ఎనర్జీ కదండి, దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ తీసుకొని ఇట్ పర్ఫార్మ్స్ ఇట్స్ యాక్టివిటీస్ అన్నమాట సెల్స్.
ఓకే. ఇలా ఉంటుందండి. ఎప్పుడు మనము ఒక రోజులో 5-6 టైమ్స్ తింటూనే ఉంటామో, అప్పుడు గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అయ్యి దట్ విల్ బి ట్రిగరింగ్ ఇన్సులిన్ ఎవ్రీ టైమ్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వి హావ్ ద ఫుడ్ ఇట్ ట్రిగర్స్ అన్నమాట. ఇన్సులిన్ వస్తుంది, గ్లూకోజ్‌ని సెల్‌కి ఇస్తుంది. ఇలా ఇస్తూ సెల్ ఒక్క టైమ్‌లో రెసిస్ట్ చేస్తుందన్నమాట. అంటే చాలు బాబోయ్! నాకి ఇంగ నా దగ్గర ప్లేస్ లేదు. నాకు ఈ గ్లూకోజ్‌ని పెట్టుకునే ప్లేస్ లేదు. నాకు చాలు అని రెసిస్ట్ చేస్తుంది. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాస్ అన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే పిలుస్తాం. ఓకే. ఎప్పుడు ఆ సెల్ అనేది రెసిస్ట్ చేస్తుందో, అప్పుడు ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్‌లోనే ఉండిపోతుందన్నమాట. అలా బ్లడ్‌లో ఉండిపోకూడదు గ్లూకోజ్. సో, అప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఆ గ్లూకోజ్‌ని ఫ్యాట్‌గా ఎత్తిపెడుతూ వస్తుందన్నమాట. అంటే ముందు ఏదైనా రేపు కానీ, ఎల్లుండి కానీ మనకి ఫుడ్ దొరుకున్నప్పుడు ఆ ఫ్యాట్‌ని మనం యూజ్ చేసుకున్నట్లా. అంటే ఇట్ జస్ట్ మన బాడీ ఒక రెఫ్రిజిరేటర్ లాగా పనిచేస్తుందన్నమాట. అంటే మన ఫ్రిడ్జ్‌లో మనం ఎట్లా ఎక్సెస్ ఫుడ్‌ని మనం స్టోర్ చేసుకొని మనకెప్పుడు కావాలనో అప్పుడు యూజ్ చేసుకుంటామో, ద సేమ్ వే ఇట్ యాక్ట్స్ యాస్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మన బాడీ ఫ్రిడ్జ్ మాదిరిగా యాక్ట్ చేస్తుందన్నమాట. సో, మనకి ఎప్పుడు కావాలనో అప్పుడు ఆ ఫ్యాట్‌ని మళ్ళీ గ్లూకోజ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాంలే అనేసి అది ఫ్యాట్‌గా ఎత్తిపెడుతూ వస్తుందన్నమాట. సో, ఓన్లీ దట్ ఇన్సులిన్ ఈస్ కాల్డ్ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. సో, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్‌ని డిపాజిట్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము విమెన్ అనుకోండి, ఈ థైస్ భాగంలో, సీట్ భాగంలో, అబ్డోమెన్ చుట్టూరా, ఈ ఆర్మ్స్ చుట్టూరా డిపాజిట్ చేస్తూ వెళ్తుంది. అదే ఒక మెన్ అనుకోండి, పాట్ బెల్లీస్ చూసింటారు కదా! సామాన్యంగా మెన్‌కి బెల్లీ చానా ఉంటుందన్నమాట. సో, పాట్ మాదిరిగా ఉంటుందన్నమాట. సో, అక్కడ డిపాజిట్ చేస్తూ వెళ్తుందన్నమాట. సో, ఆ ఒక్క సిట్యుయేషన్‌ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి కూడా మన ముందు మేము ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను కదండీ! ప్రతి ఒక్క డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, హార్ట్ డిసీజెస్ అని, డిమ్నీషియా అని, క్యాన్సర్ అని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని, టైప్ 2 డయాబెటిస్, హార్ట్ ఇష్యూస్, దెన్ పీసీఓడీ, పీసీఓఎస్. ఈ పీసీఓడీ, పీసీఓఎస్ మే లీడ్ టు ఇన్‌ఫర్టిలిటీ కూడా అండి. సో, వి హావ్ టు ఫస్ట్ రెక్టిఫై ద రూట్ కాజ్ ఫర్ ద పీసీఓడీ. లేదంటే అదే అట్లే మనమేమైనా అది ప్రొలాంగ్ చేసామనుకోండి, దెన్ ఇట్ లీడ్స్ టు ద ఇన్‌ఫర్టిలిటీ. అంటే మనకి ముందుకు పిల్లలు కాకుండా అయిపోతుందన్నమాట. సో, ఒక చిన్న చేంజెస్‌తో ఆ రూట్ కాజ్‌ని మనం ఐడెంటిఫై చేసి, ఇఫ్ వి ట్రీట్ ఆన్ దట్ రూట్ కాజ్ దెన్ విల్ బి హెల్తీ అన్నమాట. సో, ఇలాంటి ఒక పాయింట్‌లో ఇక్కడ మేము చూపిస్తున్నాం కదండీ! ఈ బార్‌లో ఉండే ఒక ఫ్యాట్స్ కానీ, అంటే గుడ్ ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అంటే స్టమక్ ఫుల్‌గా తింటూ యూ క్యాన్ డూ యువర్ డయట్ అన్నమాట. సో, అంటే ఈ పక్క ఉంది కదా! ఫ్రూట్స్ యెల్లో కలర్ ఫ్రూట్స్ కూడా మేము ఈ మా ఒక్క వెల్సన్స్ కమ్యూనిటీ ప్రిస్క్రైబ్ చేసే డయట్‌లో వి వి విల్ అవాయిడ్ దట్ ఫ్రూట్స్ అన్నమాట. అదే మేడం ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేస్తాము అని చెప్తున్నారు కదా! దాంట్లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దెన్ వైటమిన్స్, మినరల్స్ దండిగా ఉంటాయి కదా! అందరూ మంచిదే అంటారు. మంచిదేనండి. చాలా మంచిదే. బట్ ఇక్కడ మన మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఆ ఇన్సులిన్‌ని ట్రిగ్గర్ కాకూడదు. ఓకే. ఈ ఫ్రూట్స్‌లో ఏముంటుంది అంటే నేచురల్ స్వీట్‌నెస్ ఉంటుంది. అంటే అన్ని ఫ్రక్టోస్ అంటాం. సో, ఆ ఫ్రక్టోస్ ఎప్పుడు ఉంటుందో ఇట్ స్పైక్స్ ద ఇన్సులిన్. సో, అందుకని ఆ ఫ్రూట్స్‌ని మనము పక్కకు పెట్టేస్తామన్నమాట. కొన్ని రోజులు అంటే ఒక 4, 5 మంత్స్ పాటు. దెన్ వి యాడ్ ఇన్ ద మేనేజ్‌మెంట్. దెన్ ట్యూబర్స్ అంటే మన భూమికి కింద పెరిగే వంటిది వెజిటబుల్స్ అన్నమాట. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, స్వీట్ పొటాటో, దెన్ ఏమంటారు బీట్రూట్ ఇవన్నిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువ పర్సెంట్‌లో ఉంటుంది. సో, వి అవాయిడ్ దోస్ వెజిటబుల్స్ ఆల్సో. దెన్ రిఫైన్డ్ కార్బ్స్. దిస్ ఈస్ ద మెయిన్ అండి. అంటే ఓల్డ్ పీపుల్ కానీ, చిల్డ్రన్స్ కానీ, యూత్ కానీ అట్రాక్ట్ అయ్యే ఒక ఫుడ్ అంటే జంక్ ఫుడ్. చాలా ఫేవరెట్ అయ్యిండేది అట్రాక్ట్ అయ్యే ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్ అండి. దెన్ పిజ్జా, బర్గర్స్, ఫ్రైడ్ ఐటెమ్స్, బేకరీ ఐటెమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ మనము అయినంత మట్టుకు మనం అవాయిడ్ చేయాలండి. సో, ఇలాంటి ఒక హెల్తీ ఫుడ్ తీసుకుంటూ వి క్యాన్ రెడ్యూస్ అవర్ వెయిట్ అన్నమాట. సో, ఓకే మేడం. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఏమేం తీసుకోవచ్చు అని తెలుసుకున్నాను. ద రీజన్ ఫర్ ద ఒబేసిటీ తెలుసుకున్నాను. బట్ వాట్ ఈస్ ద టైమ్? అంటే మీ డయట్‌లో ఎలా మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు? ఫుడ్‌ని ఎలా తీసుకుంటాము అంటే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
ఇక్కడ గ్లైకోజెనాలిసిస్ అని ఒక ప్రాసెస్ అండి. ఇక్కడ మన ఒక వెల్సన్స్ కమ్యూనిటీలో వి ప్రిస్క్రైబ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే దేర్ విల్ బి ఈటింగ్ విండో అండ్ ఫాస్టింగ్ విండో. ఈటింగ్ విండో 8 అవర్స్ అయితే ఫాస్టింగ్ విండో 16 అవర్స్ ఉంటుందన్నమాట. సో ఈటింగ్ విండోని we can call it as glucose metabolism, and fasting window ni we can call it as what is that fat metabolism. Ante fat will be used in that for metabolism. Okay, ikkada nenu munde explain chestunnanu meeki, eppudu manam teeskuntamo food it is converted into glucose. That glucose triggers insulin వచ్చి glucose ని cell కి ఇస్తుంది. The excess energy ni it will convert into the fats and store in these adipose cells అని అంటాము. దాంట్లో వాళ్ళు స్టోర్ చేసి పెడుతుంది బాడీ. ఓకే, దిస్ ఆల్ ఈ ఒక్క సైకిల్ it will be running when we eat, when we consume something. ఓకే, ఎప్పుడు మనం ఫాస్టింగ్ లో ఉంటామో వి డజంట్ ఈట్ ఎనీథింగ్ అండి ఎక్సెప్ట్ వాటర్, వి డజంట్ ఈట్ ఎనీథింగ్. అప్పుడు ఏమైతుంది అంటే ఈ ఇన్సులిన్ అనేది ఎప్పుడు తింటామో అప్పుడు మాత్రం స్పైక్ అవుతుందండి. సో ఎప్పుడు అది స్పైక్ కాదు, అదే ఒక ప్యాంక్రియాస్ గ్లూకోగోన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ గ్లూకోగోన్ హార్మోన్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గ్లూకోగోన్ ఇస్ మనం బాడీ స్టోర్ చేసి పెట్టింటుంది కదండి ఆ ఫ్యాట్ ని యూజ్ చేసి ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎనర్జీ అన్నమాట. ఎనర్జీగా కన్వర్ట్ చేసి సెల్స్ కనిపిస్తుంది. ఇన్ దిస్ వే డ్యూరింగ్ ఫాస్టింగ్ ఆ ఫ్యాట్ అనేది కరుగుతూ వస్తుంది. సో వి రెడ్యూస్ అవర్ వెయిట్. ఇలా మనము రెడ్యూస్ కావచ్చండి వెయిట్ లో. సో ఈటింగ్ అండ్ ఫాస్టింగ్ విండోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డయట్. ఓకే, ఆఫ్టర్ దిస్ మరి డయట్ ఒకటే కాదండి మా వెల్సన్స్ కమ్యూనిటీ, ఇట్ ఫాలోస్ 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనేది కూడా ఫాలో అవుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ మీరు చూడొచ్చు 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్. ఓకే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అందరికీ తెలిసిందే కదండి, ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ బాడీకి అని. సో వి ప్రిస్క్రైబ్ ½ an hour to 1 hour ఎక్సర్సైజ్ చేయండి అని మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. బట్ 20-30 kgs ఉన్నప్పుడు వి వోంట్ ప్రిస్క్రైబ్ అండి, బికాస్ నేను ముందే చెప్పాను మీకు బోన్ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు we go into the arthritis అని. సో వి వోంట్ ప్రిస్క్రైబ్ ఎక్సర్సైజ్ వెన్ దే ఆర్ మోర్ దెన్ 20-30 kgs ఉన్నప్పుడు. డయట్ చేసి ఒకవేళ డౌన్ అయినప్పుడు అంటే ఒక 10 kgs 15 kgs డౌన్ అయినప్పుడు వి ప్రిస్క్రైబ్ లైట్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ అని, యోగా అని, మెడిటేషన్ అని, ప్రాణాయామ అని ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే, దెన్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక వెల్సన్స్ కమ్యూనిటీ గురించి నేను మీకు చెప్పాను. మోర్ దెన్ 2 lakh పీపుల్ ని మేము హెల్ప్ చేస్తున్నాము రీసెంట్ 3 years నుంచి అంట. అంత మందిని హెల్ప్ చేసినప్పుడు మీకు కూడా బెటర్మెంట్ అవుతుంది కదండి. ఎన్నో డయట్స్ చేసి మీరు ఏమీ రిజల్ట్ వచ్చింది లేదు అప్పుడు మీకు. ఓకే, ఇప్పుడు ఈ డయట్ కూడా అలాగేనేమో ఏమి రిజల్ట్ రాదేమో అనే ఒక నెగటివ్ థాట్ తో ఎప్పటికీ ఈ డయట్ అనేది స్టార్ట్ చేయకూడదండి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అడిక్వేట్ రెస్ట్. 6 to 8 hours రెస్ట్ ఈజ్ ఎ మస్ట్ అండి ఫర్ ఎ బాడీ. ఎప్పుడు మనం డీప్ గా నిద్రపై లేస్తామో అప్పుడు మనకి ఒక ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది కదండి. దట్ ఈస్ నథింగ్ బట్ బాడీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్ అండి. మనం ఎప్పుడు డీప్ గా మనం మనం నిద్రపోతాము అప్పుడు మన బాడీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో వి కంపల్సరీగా 6 to 8 hours స్లీప్ అనేది మనము ఇవ్వాలండి బాడీకి. దెన్ నెక్స్ట్ కమ్స్ ప్రాపర్ న్యూట్రిషన్. హియర్ 100% సపోర్ట్ అనేది మా నుంచి ఉంటుందండి. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము. వి యాడ్ యూ ఇన్ దట్ గ్రూప్ అండ్ 24/7 విల్ బి ఇన్ టచ్ విత్ యూ. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నా కానీ యూ క్యాన్ మెసేజ్ అస్ ఆర్ యూ క్యాన్ కాల్ అస్ డైరెక్ట్లీ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్ అండి. సో దిస్ ఈస్ హౌ వి సజెస్ట్ అవర్ డయట్ టు ద క్లయింట్స్ అనమాట. సో ఓకే మేడం, నేను అన్ని తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, నేను డయట్ అనేది స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ అంటే ఈ పక్క మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఈ ఒక్క టెస్ట్ రిపోర్ట్స్ అని మాకి ప్రొవైడ్ చేయాలండి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఎన్ని కేజీస్ మీరు బరువు తగ్గాలని యూ హ్యావ్ టు ఫిక్స్, అండ్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది అని చూడాలండి ఫస్ట్. బికాస్ హిమోగ్లోబిన్ ఎప్పుడు తక్కువ ఉంటుందో అప్పుడు మనం డయట్ చేస్తే ఇంకా మనకి టైర్డ్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్ హిమోగ్లోబిన్ త్రూ ద ఫుడ్.
food or through any supplement, and then we can jump into the diet anamata. Then HbA1c 3 months sugar levels ela undi anedi oka test anamata. So lipids profile ante గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉంది, ట్రైగ్లిసరైడ్స్, ఇవన్నీ లెవెల్స్ ఎలా ఉంది అని మీ బాడీలో మేము తెలుసుకోవడానికి. దెన్ థైరాయిడ్ ఒక 6 months లోగా ఇఫ్ యు ఆర్ ఇంక్రీజ్డ్ 8 to 10 kgs అనుకోండి, దెన్ 100% మీకు థైరాయిడ్ అనేది ఉంటుందండి. సో దట్ ఓన్లీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. దెన్ క్రియాటినిన్ అండ్ యూరిక్ యాసిడ్, ఒకవేళ మన క్లయింట్స్ అప్రోచ్ అయ్యే క్లయింట్స్ దే ఆర్ డయాబెటిక్ అనుకోండి, లేదంటే ఆల్కహాలిక్ క్లయింట్ అనుకోండి, సో వాళ్ళ లివర్ కానీ వాళ్ళ ఒక కిడ్నీ కానీ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి కదండి. సో వితౌట్ నోయింగ్ యువర్ బాడీ హౌ క్యాన్ బి సజెస్ట్ ద డయట్ కదండి. సో ఈ టెస్ట్లన్నీ మీరు తీసుకొని మీరు ఎవరి ద్వారా అయితే ఈ వెబినార్ కి అటెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఒక న్యూట్రిషనిస్ట్ కనెక్ట్ చేస్తారు, సో దట్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ అవర్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో విత్ దిస్ ఐఎమ్ డన్ అండి. ఇలా మా వెల్సన్స్ కమ్యూనిటీ వర్క్ చేస్తుంది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మోర్ దాన్ 2 lakh పీపుల్ మేము గైడ్ చేస్తున్నాము, దట్ టు ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అండి. ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిక్, దెన్ ఇన్ఫర్టిలిటీ, PCOD, PCOS, దెన్ స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్, అన్నిట్లోనూ మేము సొల్యూషన్స్ అనేది ఇస్తున్నాము. సో అందరినీ మేము చూపించలేము కదండి. సో వీ హ్యావ్ క్రియేటెడ్ 1 minute వీడియో అండి. జస్ట్ లెట్స్ హ్యావ్ ఏ లుక్. సో చూసారు కదండి, వరల్డ్ వైడ్ లో మేము డిఫరెంట్ కంట్రీస్ లో, ఇండియానే కాదండి డిఫరెంట్ కంట్రీస్ లో కూడా వీఆర్ హ్యావింగ్ క్లయింట్స్ అని. అందులో ఒక క్లయింట్ తన హ్యాపీనెస్ ని షేర్ చేస్తూ ఈ వీడియో షేర్ చేసింది వెల్సన్స్ కమ్యూనిటీకి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ దట్ వీడియో. I'm Monica from Tirupati. I'm a housewife. ఈ రోజు నేను మీతో నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఒక 25 kgs అబౌవ్ వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ నాకు థైరాయిడ్ కూడా ఉంది నా ప్రెగ్నెన్సీలో. అండ్ ఆఫ్టర్ డెలివరీ నేను ఎంత ట్రై చేసినా నేను వెయిట్ లాస్ అవ్వలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు డెలివరీలో టెయిల్ బోన్ అనేది ఇంజూర్ అయింది. సో దానివల్ల నేను కూర్చోలేకపోయేదాన్ని. ఐ మీన్ కూర్చుంటే ఇంకా లేలేను అనమాట. సో చాలా ఇబ్బంది పడేదాన్ని దానివల్ల. అండ్ డాక్టర్స్ ఏమో వెయిట్ లాస్ అవ్వాలన్నారు. సో ఐ ట్రైడ్ అ లాట్. సో వాకింగ్ చేయడము అండ్ డిఫరెంట్ డైట్స్ ఫాలో అయ్యాను. ఏవి చేసినా ఒక 4-5 kgs వెయిట్ లాస్ అవుతున్నాను అండ్ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాను. సో ఏం చేసినా తగ్గలేదు. ఇంకా తగ్గలేను. ఇంకా అసలు కూర్చోవడము, ట్రావెల్ చేయడము ఇవన్నీ అసలు ఏం చేయలేకపోయేదాన్ని. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక కుషన్ ఇస్తారు. సో దాంట్లో మాత్రమే కూర్చునేదాన్ని అనమాట. ఎక్కడికి వెళ్ళినా దాన్ని క్యారీ చేసేదాన్ని. సో ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇక మన వెల్సన్స్ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నాను. అండ్
వాళ్ళు డయట్, సో ఈ డయట్ తగ్గుతారు అండ్ థైరాయిడ్ ఇలాంటి వాటిని రివర్స్ చేసుకోవచ్చు అనేది తెలుసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అండ్ నాకు కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ ఇవ్వాలని చెప్పారు. సో టెస్ట్ చేసుకొని లైక్ నా రిపోర్ట్స్ ని వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు నాకు ఎటువంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి అండ్ నేను అంటే నా మెయిన్ రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అండ్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి నాకు డయట్ అండ్ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇచ్చారు అండ్ ఎవ్రీ డే మానిటర్ చేసేవాళ్ళు. సో ఇలా ప్రాపర్ గైడెన్స్ తో నేను విత్ ఇన్ 3 months నేను ఒక 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. అండ్ వెయిట్ లాస్ అవడమే కాకుండా నాకు ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది కూడా తగ్గింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ నా థైరాయిడ్ కూడా రివర్స్ చేసుకోగలిగాను. సో ప్రీవియస్లీ నేను 100 mg టాబ్లెట్ వాడేదాన్ని, ఇప్పుడు నేను 75 mg వాడుతున్నాను. సో ఈ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నేను నా ప్రాబ్లమ్స్ రివర్స్ చేసుకోగలిగాను. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు వెల్సన్స్ కమ్యూనిటీ. మోనికా గారు, చాలా యువర్ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు వెల్సన్స్ కమ్యూనిటీకి మీ హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు చూపించగలిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇలా హ్యాపీ క్లయింట్స్ బోల్డ్ అని మంది ఉన్నారు మా కమ్యూనిటీలో. సో ఇప్పుడు లెట్స్ జంప్ ఇన్ టు ద Q&A క్వశ్చన్ అండి, Q&A పార్ట్ అండి, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పార్ట్. మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిండే దాంట్లో కానీ, లేదంటే మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ లా కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే యూఆర్ వెల్కమ్ అండి. సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. లేదా చాట్ బాక్స్ లో మీరు చాట్ చేసినా ఐ విల్ టేక్ దట్ క్వశ్చన్ అండ్ గివ్ ద సొల్యూషన్ ఫర్ దట్ అండి. సో ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే లేదా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హెల్త్ రిలేటెడ్, రేజ్ యువర్ హ్యాండ్ అండి, ఐ విల్ అన్మ్యూట్ యూ. లేదా చాట్ బాక్స్ లో చాట్ చేసిన నేను మీకు ఇచ్చేస్తానండి, సొల్యూషన్స్ అనేది మీ ఇస్తాను. ఓకే చాట్ బాక్స్ లో ఏదో ఒక క్వశ్చన్ ఉందండి, డయట్. ఓకే డయట్ స్టాప్ చేసిన తర్వాత మేమేం ఇంక్రీజ్ కామా వెయిట్ లో అంట. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరికి ఉండే డౌటే. మామూలుగా యూట్యూబ్స్ లేదా ఎవరైనా ఫ్రెండ్ చెప్పిందని స్టార్ట్ చేస్తారు డయట్. సో డయట్ చేసిన రోజులు దే విల్ రెడ్యూస్ అండి, బట్ ఇచ్చిన తర్వాత వెన్ దే కమ్ టు దేర్ నార్మల్ స్టైల్ అప్పుడేమైతుంది అంటే దే విల్ ఇంక్రీజ్ అనమాట. అంటే ముందుకినా ఇంకా కొంచెం ఎక్కువగానే బరువు పెరిగేస్తారు అనమాట. సో దట్ ఈస్ అ మెయిన్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అండి. మా ఒక్క వెల్సన్స్ కమ్యూనిటీలో మేము ఒక 4 months కూడా వి విల్ గైడ్ యూ అండి, అంటే ఏం తినచ్చు, వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్, ద టైమింగ్స్ అన్ని మేము మీకు గైడ్ చేస్తాము. సో ఆ ఒక్క జర్నీలోనే యూ విల్ కమ్ టు నో అండి, అంటే ఏం తింటే వి విల్ బి హెల్దీ అనేసి యూ విల్ కమ్ టు నో. అంటే అది మీకు ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. దెన్ అది అయిన తర్వాత కూడా వెన్ యూ జంప్ ఇన్ టు ద మేనేజ్మెంట్ డయట్ విల్ గైడ్ యూ, అంటే ఏమేం తినచ్చు ఏం తినకూడదు అనేదంతా మేము గైడ్ చేస్తాము, సో దట్ యూ కెన్ మేనేజ్ యువర్ డయట్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 12 kgs తగ్గి 2.5 years అయ్యింది, బట్ స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్ దట్ ద సేమ్ వెయిట్ అంట. సో విల్ గెట్ ద నాలెడ్జ్ అండి, వి విల్ ప్రొవైడ్ యూ ద నాలెడ్జ్ ఇన్ దట్ వే. అంటే లైఫ్ లాంగ్ మనం తినాల్సిందే కదండి, ఇఫ్ వాంట్ టు లివ్ వి హ్యావ్ టు ఈట్. సో అది మనకి ఎలా తినాలనేది విల్ గైడ్ యూ ఇన్ ద మేనేజ్మెంట్ పార్ట్ ఆల్సో. నో వరీస్ అండి, ఆ వెయిట్ ని మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇంకేదైనా క్వశ్చన్ ఉందా? చాట్ బాక్స్ లో చాట్ చేయొచ్చు, లేదా హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ అన్మ్యూట్ యూ. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చింది చాట్ బాక్స్ లో, PCOS క్యూర్ అవుతుందా వితౌట్ మెడిసిన్స్?
100% అండి క్యూర్ అవుతుంది. అంటే మీరు మీ అబ్డోమినల్ స్కాన్ రిపోర్ట్స్ అనేది పంపించాల్సి పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దే విల్ గివ్ నథింగ్ బట్ హార్మోనల్ టాబ్లెట్స్ అండి. 21 days కి మీకు టాబ్లెట్స్ అనేది ఇస్తారు. సో ఆఫ్టర్ దట్ 2 to 3 days అయిన తర్వాత యూ విల్ గెట్ యువర్ పీరియడ్స్. అది ఒక రొటీన్ మాదిరి అయిపోతుంది అనమాట. వెన్ యూ స్టాప్ టేకింగ్ దట్ హార్మోనల్ టాబ్లెట్స్, అంటే టాబ్లెట్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు యూ వోంట్ గెట్ పీరియడ్స్ కదండి. అందుకే ఈ ఒక్క వెల్సన్స్ కమ్యూనిటీలో మన రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి వీ విల్ వర్క్ ఆన్ దట్ రూట్ కాజ్ అన్నమాట. సో అప్పుడు న్యాచురల్ గా మీకు పీరియడ్స్ వచ్చే విధంగా వీ విల్ గివ్ యూ ద డయట్. ఓకే, 100% you can have your periods regularly అండి. If you start the journey with our Welson's community, 100% we can assure you. ఓకేనండి, ఇంకేదైనా డౌట్ ఉంటే. ఓకే, నందిని అనేవాళ్ళు ఇంకొకటి క్వశ్చన్ అడిగారు. ఐ హ్యావ్ థైరాయిడ్ ఇష్యూస్. జస్ట్ మినిట్ అండి. థైరాయిడ్ ఇష్యూస్. I have thyroid issues, so I feel very hungry. Can I follow the diet program? 100% నందిని గారు. థైరాయిడ్ ఉంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ ఒక్కొక్క మాదిరిగా రియాక్ట్ అవుతుంది. సో మీకు హంగ్రీ అనేది మీరు అంటున్నారు. యూ క్యాన్ 100% యూ క్యాన్ ఫాలో అవర్ డయట్ అండి. అట్ ద సేమ్ టైమ్ యూ క్యాన్ రివర్స్ యువర్ థైరాయిడ్ ఆల్సో. అంటే మీ ఏజ్ అది నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా. సో ఆ ఏజ్ బట్టి ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ మెనోపాజ్ లేదా ప్రీ మెనోపాజ్ లో ఉన్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్ అండి. బట్ వెన్ యు ఆర్ ఇన్ 30s ఆర్ 30-35 ఆ ఒక ఏజ్ లో ఉంటే ఈజీలీ యూ క్యాన్ రివర్స్ యువర్ థైరాయిడ్ టు. ఒబేసిటీనే కాదండి, ముందే మేము చెప్పాను, అన్ని ఇష్యూస్ లో కూడా విల్ డీల్ 100% you can reverse your thyroid, Nandini garu. Just after this call you contact me and let's have a discussion. Okay, thanks for asking the question. Hope I have answered your question, Nandi. Okay. Okay, then ఏం క్వశ్చన్స్ లేదనుకుంటాను. if you have any doubts you can message me personally అండి. Okay, then I'll give you the solution and I'll get back to you and contact you and I can give you the solutions for that. Okay నండి, thank you so much for attending this webinar అండి. Thank you so much.